అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నా జీవితం ఇంతే, నా తలరాత మారదు అని అనుకుంటూ ఉంటాం. మనసు కలత చెందుతుంది. అది మన కుటుంబ సభ్యులక గురించో, లేకపోతే మనకి కావాల్సిన వాళ్ళ గురించో, మన స్నేహితుల గురించో ఏంటో మనసు ఒక ఆందోళనకరంగా కలతగా ఉంటుంది. నిద్ర పట్టదు. మానసికంగా లోపలే కుంగిపోతూ ఉంటాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనసు అంటే మనసుకి ప్రధాన కారకుడు ఎవడు? చంద్రుడు. చంద్రమా మనసో జాతః అంటాం. అంటే చంద్రుడు మన కారకుడు. అంటే మనకి చంద్రుడు అసంతృప్తిగా ఉన్నాడు అని అర్థం అనమాట. అంటే చంద్రుడిని సంతృప్తి చేయాలి. చంద్రుడు ఎప్పుడైతే శాంతం పడిపోతాడో మన మనసు కలత అన్నీ పోతే మనసు కుదుట పడుతుంది, ఆందోళన తగ్గుతుంది. దీనికోసం మనం ఏం చేయాలి అంటే చంద్రుడికి ముఖ్యమైనటువంటి వారం కూడా సోమవారం. సోమవారాన్ని తీసుకోండి. ఒక సోమవారం నాడు మీరు ఒక గ్లాస్ పాలు తీసుకోండి. వీలైతే మీ దగ్గర చంద్రుడి యొక్క చిత్రపటం ఉంటే చంద్రుడి యొక్క చిత్రపటాన్ని కూడా మీరు దగ్గర పెట్టుకోండి. చంద్రుడు ఉన్నటువంటి ఒక బొమ్మ అనుకోండి, లేదా పేపర్ అనుకోండి, అక్కడే మనం చేయాలి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటం మన అందరి ఇళ్ళ దగ్గర ఎలాగో ఉంటుంది. అంటే ప్రతిరోజు కాదు సుమా, సోమవారం మాత్రమే చేయాలి అది. అంటే చంద్రుడికి సోమవారం అంటే ఇష్టం కాబట్టి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలలో, గ్లాస్ అనేసరికి ఇంత అక్కర్లేదు, చిన్న గ్లాస్ తీసుకోండి. గ్లాస్ పాలలో నెమలి ఈక ఉంటుంది కదా, నెమలి పింఛం, ఆ నెమలి పింఛాన్ని మునిగేలా వేయండి. బొమ్మలో చూపించినట్టుగా మునిగేలా వేయండి. వేసాక రాత్రి పడుకునే ముందు నెమలీకను ముంచండి. అదంతా అలా వదిలేసేయండి. ఇంకా రాత్రి అంతా మీరు మామూలుగా పడుకోండి. ఈ నెమలీక ఉన్నటువంటి గాజు గ్లాసు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి, చంద్రుడు ఉన్నటువంటి చిత్రపటం దగ్గరే ఉండాలన్నమాట. అప్పుడు మీరు మంత్రం కూడా చదవాలి. ఓం సోం సోమాయ నమః, ఓం నమో వెంకటేశాయ. ఓం సోం సోమాయ నమః, ఓం నమో వెంకటేశాయ. సోం సోమాయ నమః, ఓం నమో వెంకటేశాయ. ఇలా 7 సార్లు చదవండి. 7 సార్లు చదివాక అవి అలాగే ఉంచేసి మీరు మామూలుగా నిద్రపోండి. నిద్రపోయాక ఉదయం లేస్తారు కదా, ఉదయం లేచాక బ్రష్ చేసేసుకున్నాక అప్పుడు మీరు ఈ ఏదైతే పాలు ఉన్నాయో ఆ పాలని మీరు మీ ఇంటి ముందు ఉన్నటువంటి మొక్కలకి పోసేయండి. లేకపోతే మీ కుండీలోనో ఎక్కడో మొక్కలు ఉంటే మొక్కలకి మాత్రమే పోయండి. పోసి ఆ నెమలికని మీరు తల కింద పెట్టుకుంటారు కదా దిండు, మంచం మీద, ఆ దిండు కింద పెట్టండి. అంతే. మీరు ఇలాగా సోమవారాలు చేయండి. ఎన్ని సోమవారాలు వీలైతే అన్ని సోమవారాలు. కానీ మీకు అతి త్వరలోనే మీ మనసులో ఉన్నటువంటి ఆందోళన తగ్గుతుంది. కలత పోతుంది. మీ మనసు స్థిమిత పడుతుంది. కలత తొలగిపోతుందనమాట. నిరాశ తగ్గుతుంది. నిరాశ పోతుంది. జీవితంలో ఆనందం మీకు కలుగుతుంది. ఈ రెమెడీ చాలా ముఖ్యమైనటువంటి రెమెడీ. కేవలం పడుకునే ముందు చేసేటటువంటి రెమెడీ అంతే ఇది. కాబట్టి ఇలా చేశారంటే మీకు ఖచ్చితంగా అన్ని రకాలుగా కూడా మీకు బావుంటుంది. మానసిక ప్రశాంతత దక్కుతుంది. దీనికి ఏ నియమాలు లేవు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.